ఎన్నో పాటలు ఎన్నో ఎన్నో కథలు పోలెడన్ని వాక్యాలు. ఆటలు అన్నప్పుడు పోలెడన్ని వాక్యాలు నేర్చుకుందాము, బ్రతుకు మార్చుకుందాము. గట్టిగా నేర్చుకుందాము, బ్రతుకు మార్చుకుందాము. సమ్మర్ సమ్మర్ వచ్చేసింది, సిబిసి లైఫ్ వచ్చేసింది. సమ్మర్ సమ్మర్ ఎక్కడ చేసింది, సిబిసి లైఫ్ వచ్చేసింది. ఎన్నో గిఫ్టులు జింగ్ 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 అని మ్యూజిక్లు, తీయని స్నాక్స్లు, రంగు రంగుల బొమ్మలు. ఎన్నో గిఫ్టులు జింగ్ 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 అని మ్యూజిక్లు. నేర్చుకుందాము, బ్రతుకు మార్చుకుందాము. నేర్చుకుందాము, బ్రతుకు మార్చుకుందాము. సమ్మర్ సమ్మర్ వచ్చేసింది, కొంచెం చలిగా తెచ్చేసింది. సమ్మర్ సమ్మర్ వచ్చేసింది, సిబిసి వచ్చేసింది. గొప్ప పాఠాలు, ముచ్చటైన పప్పెట్ షోలు, కొత్త స్నేహితులు, మైమరిపించే ఆత్మీయులు. గొప్ప పాఠాలు, ముచ్చటైన పప్పెట్ షోలు, కొత్త స్నేహితులు, మైమరిపించే ఆత్మీయులు. సమ్మర్ సమ్మర్ ఓకే. సమ్మర్ సమ్మర్ వచ్చేసింది, సిబిసి లైఫ్ వచ్చేసింది. సమ్మర్ సమ్మర్ వచ్చేసింది, సిబిసి లైఫ్ వచ్చేసింది. చిటి చిటి పిల్లలు అందరూ రాండి. జాయ్ జాయ్ జాయ్, హాయ్ హాయ్ జాయ్, జాయ్ జాయ్ జాయ్, హాయ్ హాయ్ జాయ్. పలుకు పలుకు అందరూ రాండి. నేర్చుకుందాము, బ్రతుకు మార్చుకుందాము. నేర్చుకుందాము, బ్రతుకు మార్చుకుందాము. నేర్చుకుందాము, బ్రతుకు మార్చుకుందాము. ఎలా ఉంది? లేదు అక్క వంట వండే రకంగా చేయబట్టమ్మా. తొలగి పట్టు. ఏంటమ్మా? అయ్యయ్యా అసలు ఒక్కడ కొట్టు వేస్తే లేదు తెలుసా. చాలా బాగుంటుంది ఇది. ఆహా లేదారా బాబు. రుచి చూసి మరి రుచి చూడకుండా మీరు బాగోదని ఎలా చెప్తున్నారు? కారం కేకులు ఉండవా? అక్క కారం చాక్లెట్లు ఉన్నాయి లేవా? అల్లం చాక్లెట్లు ఉన్నాయి లేవా? టీచర్ గారు అగో ఆవిడ శబ్దంగా వింటున్నారు, మీరు చెప్పండి. మీరే వెనక్కి చూస్తున్నారు, మీరే. అల్లం చాక్లెట్లు ఉన్నాయా లేవా? మరి అల్లం చాక్లెట్లు ఉన్నప్పుడు అల్లం కేక్ ఉంటే తప్ప తప్ప కరెక్టా? సరే నేను చెప్తాను, ఆగండి. ఏదన్నా నేను చెప్తాను, ఆగండి. వెయ్యొచ్చు కదా, ఈస్ట్ వెయ్యొచ్చు, పంచదార వేయచ్చు, ఒకవేళ ఓపిక ఉంటే యాలకులు వేయచ్చు, లేదా పైనాపిల్ ఎసెన్స్ వేయచ్చు, లేదా వెనిగర్ ఎసెన్స్ వేయచ్చు, లేదా వెనీలా ఎసెన్స్ వేయచ్చు, అంతే కదా. ఇవి కాకుండా టూటీ ఫ్రూటీ ఏమంటారు మీరు? టూటీ ఫ్రూటీ అంటారా? అది వేయచ్చు. అవి కాకుండా ఇంకేం వేయచ్చు? జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేయచ్చు కదా.
ఇవి కాకుండా మనం చేసిన స్టైల్లో కేక్ చేస్తే ఏమవుతుంది? ఏం చేస్తారు? ఏమవుతుంది? కేక్ అవ్వదు. ఒకవేళ కేక్ అయ్యిందే అన్నాం అనుకోండి, చేయగలము. దేవుడు కూడా మనల్ని అంతకంటే 1000 రెట్లు జాగ్రత్తగా మనల్ని చేశాడు. అందరు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం, చేతులు కాసేస్తున్నాం. దేవుడు మనల్ని ఎలా చేశాడు? చాలా జాగ్రత్తగా చేశాడు. చాలా, అందరూ చెప్పాలి, చాలా జాగ్రత్తగా దేవుడు మనల్ని చేశాడు. అయితే అంత జాగ్రత్తగా చేసిన మన శరీరాన్ని మనము అంతే జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే శుచి శుభ్రము లేని ఈ కేక్ లాగా అయిపోతుంది మన బ్రతుకు. ఎలా అయిపోతుంది? ఇదిగోండి, గ్రేవీ కూడా వచ్చింది ఇప్పుడు చక్కగా నా ముఖంలోంచి మంచి గ్రేవీ వచ్చింది. ఓకే, సో ఈరోజు మనం ఏం చేస్తున్నాము? క్లెన్లీనెస్ అండ్ బ్యూటీ, పరిశుద్ధత అలాగే సుందరత్వము అనే పదాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటాం. పరిశుద్ధత అంటే ప్రతి నెలకు 2 నెలలకు ఒకసారి జలుబు దగ్గు వస్తుంది. కొంతమందికి పొట్టలో మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, ట్రో 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 అని కదా స్టార్ట్ అవుతా. అప్పుడు స్కూల్ కూడా మానేసి అమ్మా నొప్పి వస్తుందని భలే యాక్షన్ చేస్తారు. వస్తుందా? చేశారా? మగపిల్లలు చేస్తారా? ఆడపిల్లలు చేస్తారా? చేశారా? నిజాయితీ ఒప్పుకున్నారు. గట్టి క్లాస్ కొట్టండి. అయితే ఎవరు? ఎల్లో, రెడ్, బ్లూ. ఎవరు? నిజంగా మంచి కార్యక్రమం, నిజాయితీ కార్యక్రమం. రెడ్, బ్లూ, గ్రీన్. గ్రీన్ అవుట్ అయిపోయింది. ఆ అక్క ఏమనుకున్నారు? గ్రీన్, రెడ్, ఎల్లో. కనపడలేదు. రెడ్ నాన్న నువ్వు అక్కడ కనపడలేదు. డబుల్ గేమ్ ఆడుతావు. అవుట్ తీసే. అక్కడ చేయట్లే, అక్కడే పట్టుకున్నాడు కదా. తీసేయండి. ఎవరు అబ్బాయి? 2 చేతి తీసేయాలి. చెయ్యి అక్కడ పెట్టించకూడదు. టచ్ చేసి తీసేయాలి. ఓకేనా? ఓకే, గ్రీన్, ఎల్లో, పసుపు. పసుపు అవుటా? అవుటా? ఎల్లో, గ్రీన్, ఎల్లో, బ్లూ. నేను 4 సార్లు చెప్తే 2 సార్లు కదిపారు మీరు. అసలు వైట్ ఉంది అక్కడ. గ్రీన్, ఎల్లో, గ్రీన్, బ్లూ, రెడ్, పింక్. రెడ్ అవుట్ అయిపోయారు. రెడ్, గ్రీన్, ఎల్లో. అవుట్ అయిపోయారు. చూసారా? రెడ్, ఎల్లో, 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 గ్రీన్, బ్లూ. 2 2 3. రెడ్. వెంటనే పెట్టాలి. ఓకేనా? రెడ్, గ్రీన్, ఎల్లో, రెడ్. ఎవరు? అవుతా? ఇప్పుడు మీరు గెలిచిన ఈ చిన్న గేమ్ నాయన దేవా, మాకు ఎన్నో సత్యాన్ని మీరు నేర్పించారు తండ్రి. చూస్తాకి ఇది చిన్న గేమ్ తండ్రి, కానీ ప్రభువా ఎంతో లోతైన జ్ఞానమును మాకు పంచేది ప్రభువా. నిజమే ప్రభువా. తప్పుడు దారిలో వెళ్ళాలంటే మొదట్లో భయం వేస్తుంది, తర్వాత తడేస్తుంది. అయ్యో నా ఫ్యామిలీ ఉన్నారు, కుటుంబం ఉన్నారని అనిపిస్తుంది ప్రభువా. అప్పుడు కూడా గుండె రాయి చేసుకుంటే మనము గెలిపించేమని నమ్మించి ఎంతో లోతుకి లేవలేని స్థితికి తీసుకువెళ్తున్న పిల్లలు గ్రహించినట్టు సహాయం చేయడానికి అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ 2 నిమిషాలు చిన్నగా ప్రార్థన చేస్తాం. చిన్నగా యేసయ్యా నీకు వందనాలు. మేము తప్పు అనేదాన్ని, చెడు అనేదాన్ని, పాపం అనేదాన్ని ఎంత మాత్రము చేయకుండా జాగ్రత్తగా
మంచేదో చెడేదో తప్పేదో ఉప్పేదో ఆలోచించి అడుగు వేయటానికి ఆలోచించి మాట్లాడడానికి ఆలోచించి చేయడానికి మాకు మంచి మనస్సాక్షి దయచేయండి యేసయ్యా. నేను తప్పుని సమర్థించుకోకుండా మంచిగా ఎల్లప్పుడూ యథార్థముగా అనుసరించడానికి సహాయం చేయండి మా మంచి యేసయ్యా. వెళ్ళేటప్పుడు మీరు జోళ్ళు వేసుకొచ్చారు కదా చెప్పులు స్లిప్పర్స్. ఆ చెప్పులు మీవో కాదో చూసుకుని మీ సైజో కాదో చూసుకుని, అంటే ఒకలాంటి చెప్పులు ఇంకొకటి ఉంటాయి, సైజులు వేరేగా ఉంటాయి. అదే సమయంలో మీవేమో కొత్తగా ఉంటాయి, ఇంకొకటి చూసుకుని ఎందుకంటే మేము మన ప్రోగ్రామ్ కింద నా జోడి ఆలోచిస్తే వాళ్ళు ఏమో చిన్న జోడు నాకేమో పెద్ద జోడు. వాళ్ళు ఆశీర్వాదపడ్డారు. కనుక మీరు వెళ్ళేటప్పుడు అలా చూసుకోండి. తర్వాత మీరు వెళ్ళేటప్పుడు మార్గంలో ఎక్కడ జాన్ చెప్పుకున్నా, సీతాఫలాలు చెప్పుకున్నా, ములక్కాలు చెప్పుకున్నా, ఇవేంటివి ముట్టుకోకూడదు. ఓకేనా? అర్థమైందా? ఎవరు మనవి కానివి ఏవి కూడా ముట్టుకోకూడదు. ఒకవేళ ఇక్కడ ఏదైనా దొరికినా పట్టుకొచ్చి ఎవరికి ఇవ్వాలి? బ్రతికెదము దేవుని కృపలో ఎదిగెదము, దేశానికే నాయకులై దేవుని ప్రేమను చాటెదము. సమయాలు మన బ్రతికెదము దేవుని కృపలో ఎదిగెదము, దేశానికే నాయకులై దేవుని ప్రేమను చాటెదము. ఎంతో ఎంతో ఆనందపు తమిళ భాషలో రొంబో రొంబో, ఓకే? రొంబో రొంబో నల్లవ యేసు, రొంబో రొంబో నల్లవ యేసు, రొంబో రొంబో నల్లవ యేసు, రొంబో రొంబో నల్లవ యేసు. ఓకే, మరాఠీ. చంద్ర చంద్ర మాజా యేసు, अच्छा अच्छा मेरा यीशु, मेरा यीशु, अच्छा अच्छा मेरा यीशु, अच्छा अच्छा मेरा यीशु, मेरा यीशु, अच्छा अच्छा मेरा। मल्टी మన భాషలో కొడుతున్నాం తెలుగులో. చాలా చాలా మంచివాడు యేసయ్యా, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు యేసయ్యా, చాలా చాలా మంచివాడు. గట్టిగా క్లాప్స్ కొడతాం. థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు. కూర్చోండి.